హై ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ముందుగా నేటి పంచాంగం. నెల ఫిబ్రవరి నెల, తేదీ 4వ తేదీ, సంవత్సరం 2025 సంవత్సరం. తిది సప్తమి, నక్షత్రం అశ్విని, కరణం కర వనిజ, పక్షం శుక్లపక్షం, యోగం శుభ, రోజు మంగళవారం, జన్మరాశి మేషరాశి, అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12 గంటల 13 నిమిషాల నుండి 12 గంటల 55 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 18 నిమిషాల నుండి 10 గంటల 2 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 18 నిమిషాల నుండి 4 గంటల 40 నిమిషాల వరకు ఉంటుంది. యమగండం ఉదయం 9 గంటల 51 నిమిషాల నుండి 11 గంటల 13 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల ఉత్తరం, అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ఫిబ్రవరి నెల 4వ తారీఖు 2025 సంవత్సరం మంగళవారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం 1, 2, 3, 4 పదములు, పూర్వ పాల్గొని నక్షత్రం 1, 2, 3, 4 పదములు, ఉత్తర పాల్గొని నక్షత్రం 1వ పదంలో ఉంటాయి. సింహరాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే అశుభ ఫలితాలు ఏంటో మనం చూద్దాం. సింహరాశి వారికి మంగళవారం నాడు బయట కార్యక్రమాలు మీకు ప్రయోజనకరం అవుతాయి. కోటలో జీవితపు విధానాన్ని ప్రేమించడం, ఎల్లప్పుడూ రక్షణ గురించి పట్టించుకోవడం అనేది మీ శారీరక మానసిక ఎదుగుదలకు అవరోధాలు అవుతాయి. అది మిమ్మల్ని పిరికిగా తయారు చేస్తుంది. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యవహారాల నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి. మీ పరిస్థితులను మీ అవసరాలకి అర్థం చేసుకోగల సన్నిహిత మిత్రులతో బయటకు వెళ్ళండి. ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు. మీరు ముందుకు వెళ్లే ముందు వారు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారో తెలుసుకోండి. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ చెవుల్లో కన్నులు తెరిచి ఉంచండి. ఎందుకంటే మీరు ఒక పనికి వచ్చి చిట్కాను తెలుసుకోగలరు. ఆఫీసు నుండి త్వరగా వెళ్ళి మీ జీవిత భాగస్వామితో గడపాలనుకుంటారు, కానీ ట్రాఫిక్ రద్దీ కారణంగా మీరు అనుకున్న విఫలం చెందుతాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఈరోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు, కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ ప్రణాళికలు విఫలం చెందుతాయి. మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరమైన బంధాన్ని కలిగి ఉంటారు. ఇలా మీ సమయం నమ్మకం వృధా అవుతుంది. స్వర్గం భూమి మీదే ఉన్నట్టు మీ భాగస్వామి ఈరోజు మీకు తెలియచెప్పనున్నారు. జీవితంలో మెప్పును పొందుతారు. ఎదురు చూడని వాటినిలో ముఖ్యం లేని పనులు, అవసరం లేని పనులు మళ్ళీ చేయడం వల్ల మీరు సమయాన్ని వృధా చేస్తారు. ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలు పట్టుకొని జీవిత భాగస్వామి మీరు కాస్త గొడవ రాజేయవచ్చు. ఆకర్షణ ఒకటి కిటుకు మీ సన్నిహిత వ్యక్తులలో అతి కొద్ది మందిలో తెలుస్తుంది. ఇది మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమైన రోజు కానున్నది. ప్రేమ తారీఖు శిశమైన పారవస్యాన్ని ఈరోజు మీరు అనుభవించబోతున్నారు. వాటిని మంచి చెడ్డలను పరిశీలించండి. ఇంట్లో పండుగ వాతావరణం మీకు టెన్షన్లను తప్పిస్తుంది. కేవలం సోదులాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి. ఓటమి ఈరోజు మీ వెనకనే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్పించుకోవాలి. ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈరోజు మీకు మంచిగా ఉంటాయి. ఈరోజు మీ సహ ఉద్యోగులు, మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు, మరి మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. మీరు మీ కాల సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలో ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడుపుతారు. మరియు అనవసరంగా సమస్యలు, వివాదాలకు దూరంగా ఉంటారు. ఈరోజు మీ బంధువు లేదా మిత్రులు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బంది తెచ్చిపెడతారు. జాగ్రత్త. బలమైన పునర్నిశ్శబ్దం మరియు అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిమితిని శక్తివంతం చేస్తాయి. ఇది ఇలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితులైనా సరే మీ అధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వచ్చి చేస్తారు. దీనివల్ల మీరు మానసిక తృప్తిని పొందగలరు. దీనికి గల ఖాళీ సమయాన్ని ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడతారు. మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు. వ్యక్తిగత వ్యవహారాలు అద్భుతంగా ఉంటాయి. సృజనాత్మకత కలిగి మీలోంటి ఆలోచన గల వారితో చేతులు కలపండి. మీ కార్య సమయాన్ని మీ యొక్క ఆప్తమిత్రుడితో గడుపుతారు. మీ బలహీనతలన్నింటినీ కూడా మీ బెటర్ ఆఫ్ ఇట్టే దూరం చేస్తారు. మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మక గల పనిని కల్పించుకోండి. ఖాళీగా కూర్చుని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాతం కల్పించవచ్చు. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ చార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పుట్టడానికి సహాయపడతాయి.
అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అర్థమైందా కలుగుతుందో తెలుస్తుంది. కొత్త క్లయింట్లతో చర్చలకి ఇది అద్భుతమైన రోజు. మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. చాలా శ్రద్ధ తీసుకోవలసిన రోజు. అలంకారాలు, నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని, లాభాలను తెస్తుంది. మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారి అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించేయడం ఉత్తమం. మీరు రొమాంటిక్ ఆలోచనలు, గతం గురించిన కలల్లో మునిగిపోవద్దు. మీరు పనిలో అంకిత భావాన్ని, ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు. ఆ ఉత్సాహం వలన లబ్ధిని పొందగలరు. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు. కానీ ఏదైనా పాత లేదా పరిష్కరించబడిన సమస్యల వల్ల గొడవలు ఏర్పడవచ్చును. మీకు విషయం తెలుసా? మీ భాగస్వామి నిజమైన ఏంజల్. నమ్మరా? కాస్త గమనించండి. ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం. గతం వెంచర్ నుండి వచ్చిన బిజీలు మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది. జీతాలు రాగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని మీ కుటుంబ సభ్యులు వారి గురించి జాగ్రత్తలు తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగిన సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. ఆనందించే కొత్త బంధుత్వాల కోసం, ఇతరుల కోసం చూడండి. యాంత్రిక జీవనంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది. కానీ అదృష్టం కొద్దీ మీకు ఆ సమయం దొరుకుతుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మీకమైన సంభాషణ జరిపి అలరించండి. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రత్యేకించి ఆలుగాలు మానండి. ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది ఎగ్జైటింగ్ పరిస్థితిని అనుమతిస్తారు. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించిన వారితో వివాదాలు లేకుండా చూసుకోండి. మీ స్నేహితులు బహుకాలం తర్వాత కలవకపోతున్నాడు అనే ఆలోచనని మీకు గుండు జోరు పెరిగి రాయ దొర్లుతున్నట్టుగా కొట్టుకుంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో. యాంత్రిక జీవితంలో మీకు కొరకు సమయం దొరకడం కష్టం అవుతుంది. అదృష్టం కొద్దీ మీకు ఈరోజు ఆ సమయం దొరుకుతుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మీకమైన సంభాషణ జరిపి అలరించండి. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రత్యేకించి ఆల్కహాల్ మానండి. ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్త డైవింగ్ సెట్ అనుభూతినిస్తారు. ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించిన వారితో వివాదాలు లేవకుండా చూసుకోండి. మీ స్నేహితుడి బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకి మీ గుండు సూది పెరిగి దొర్లుతున్నట్టుగా కొట్టుకుంటుంది. ఈరోజు ఎవరు చేస్తారో మీ జీవిత భాగస్వామితోనో మీరు పని కల్పిస్తారో, ధనాన్ని ఆకర్షించుకుంటారో అప్పుడు మానసిక తృప్తిని పొందగలరు. ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి. మీ వైవాహిక జీవితం ఈరోజు అద్భుతమైన అనుభూతిని మీ ప్రేరణ చేయనుంది. మీరు ఈరోజు ఒత్తిడికి గురి కాకుండా సరైన విశ్రాంతిని తీసుకోండి. సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనులనే చేస్తుంది. దీన్ని తొలగించడానికి ముందు మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కనిపిస్తుంది. సాయంత్రం వేళ మీ పిల్లలతో హాయిగా గడపండి. స్వచ్ఛమైన, ఉదారమైన ప్రేమ వల్ల గుర్తుకు పొందేలాగా ఉంది. మీరు దారుణంగా భావోద్వేగంతో ఉంటారు. అప్పుడు వెలుగు దిశగా చూడండి. విచక్షణ తప్పు మార్పు వస్తుంది. ఒక పిక్నిక్ వెళ్ళడం ద్వారా మీ జీవితాన్ని ప్రకాశింప చేసుకోవచ్చు. పెండింగ్లో ఉన్న ప్రపోజల్ని అమలు జరుగుతాయి. మీరు బయటికి వెళ్తూ పెద్దవారితో భుజం కలిపితూ ఉండాలి. సింహరాశి వారికి మంగళవారం నాడు సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరమైన బంధాన్ని కలిగి ఉంటారు. మీ యొక్క సమయం, నమ్మకం వృధా అవుతుంది. స్వర్గం భూమి మీదే ఉన్నట్టు మీ భాగస్వామి ఈరోజు మీకు తెలియజెప్పనున్నారు. మీరు మెప్పును పొందుతారు. మీరు ఎదురుచూసే వాటిలో లాభాలు తెస్తాయి. అవసరమైన పనులు, అవసరం లేని పనులు అన్ని మళ్ళీ చేయడం వల్ల సమయాన్ని వృధా చేస్తారు. ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలు పట్టుకొని మీ జీవిత భాగస్వామితో గొడవ రాజేయవచ్చు. ఆకర్షణ ఒక కిటుకు మీ సన్నిహిత వ్యక్తుల్లో అతి కొద్ది మందికే తెలుస్తుంది. ఇది మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమైన రోజు కానున్నది.